ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. స్వచ్ఛమైన తాగునీటికి 26% మంది దూరం, ఐక్యరాజ్యసమితి. నలభై 46% మందికి పారిశుద్ధ్యం అందుబాటులో లేదని యుఎన్ఓ వెల్లడించింది. 45 ఏళ్ల తర్వాత జల వనరులపై మొదటిసారిగా ఐరాస సుదీర్ఘ సదస్సు జరిగింది. 2023 చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 డిసెంబర్ 6న అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్లో ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో FAO ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యూ, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాతో పాటు ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యూగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మక్కీ. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీని యుఎన్ఓ అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2023 జనవరి 16న ప్రకటించింది. యుఎన్ఓ సమావేశంలో నిత్యానంద కైలాస దేశం వివాదాస్పద స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కైలాస పేరుతో సృష్టించుకున్న ప్రత్యేక దేశం తరపున 2 ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరయ్యారు. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గరలో ఓ ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించారు. ISIL అంతర్జాతీయ ఉగ్ర సంస్థే ఐరాస. ISIL అంతర్జాతీయ ఉగ్ర సంస్థే ఐరాస ఆగ్నేయాసియాలోని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంట్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా భద్రతా మండలి ప్రకటించింది. ప్రపంచ సముద్ర జీవజాల పరిరక్షణ ఒప్పందానికి ఐరాస ఆమోదం. చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సముద్రాల్లో నివసించే జీవజలాల పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఇటీవల న్యూయార్క్లో జరిగిన సమావేశాల్లో ఏకగ్రీవ ఒప్పందానికి సభ్యులందరూ ఆమోద ముద్ర వేశారు. మొడేరా సూర్య దేవాలయం, వడ్ నగర్, ఊనాకోటి రాతి నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు. భారత్లోని 3 చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక టెంటేటివ్ జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. గుజరాత్కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మోడేరా సూర్య దేవాలయం, గుజరాత్ చారిత్రక నగరం వడ్నగర్, ఈశాన్య రాష్ట్రాల అన్కోర్ వాట్గా పిలిచే త్రిపురలోని ఊనాకోటి, త్రిపుర రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది. ఇందులో వడ్నగర్ ప్రధాని మోదీ స్వస్థలం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 6 చారిత్రక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 6 ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం భారత్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని బహుకరించింది. 2022 డిసెంబర్ 14న విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతా మండలి అధ్యక్షత పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంటోనియో గుటెరెస్తో కలిసి జైశంకర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ ఈ శిల్పాన్ని మలిచారు. ఈయనే గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సర్దార్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ డిజైన్ చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రపంచ జనాభా 800 కోట్ల ఐక్యరాజ్యసమితి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా 800 కోట్లు దాటింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జన్మించిన చిన్నారి పాపతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు యుఎన్ఓ సమితి 2022 నవంబర్ 15న ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. వచ్చే ఏడాది కల్లా అంటే 2023లో జనాభాలో భారత్ అగ్రస్థానాన్ని చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా 12 ఏళ్లలోనే 100 కోట్లు పెరిగింది. 2037 నాటికి 900 కోట్లు, 2057 నాటికి 1000 కోట్లకు చేరనుంది. న్యూఢిల్లీలో అంతర్జాతీయ న్యాయవాదుల సమావేశం 2023. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు 2023 ప్రారంభించారు.
2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. దేశంలో ఇలాంటి సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఈ సదస్సు ఇతివృత్తం న్యాయ పంపిణీ వ్యవస్థలో ఎమర్జింగ్ ఛాలెంజెస్. ఇతివృత్తం జోహన్నెస్బర్గ్లో 15వ బ్రిక్స్ సదస్సు 2023 దక్షిణాఫ్రికా వేదికగా జోహన్నెస్బర్గ్ నగరంలో 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2023 ఆగస్టు 22-24 తేదీల మధ్య జరిగింది. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈలకు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ కూటమి నిర్ణయించింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి 6 దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం 5 నుంచి 11 దేశాలకు పెరుగుతుంది. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్స్ ఏర్పాటయ్యాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్గా ఏర్పాటయ్యాయి. సౌత్ ఆఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్గా రూపాంతరం చెందింది. ఈసారి బ్రిక్స్ సదస్సులో ప్రధాన అంశం బ్రిక్స్ ఆఫ్రికా పరస్పర వేగవంతమైన వృద్ధి, సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత బహుళ పక్ష తత్వానికి భాగస్వామ్యం. హీరోషిమాలో 49వ G7 శిఖరాగ్ర సమావేశం 2023, 49వ G7 శిఖరాగ్ర సమావేశం 2023 మే 19 నుండి 21 వరకు జపాన్లోని హిరోషిమా ప్రీఫెక్చర్లోని హిరోషిమా నగరంలో జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో 1945 ఆగస్టు 6 భస్మీపటలంపై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటాడు. G7 కూటమి సభ్యదేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్, భారత్తో పాటు మరో 7 దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. 27 మందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలు. విదేశాల్లో విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నతమైన పురస్కారాలను 2023 సంవత్సరానికి గాను 27 మందికి కేంద్రం ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పారిశ్రామికవేత్త రీనా వినోద్ పుష్కమా, సంగీత విభావారి జుబెన్ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఐజాక్ రాబిన్, అధ్యక్షుడు షిమెన్ ప్రదానం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.